Now, the world is used in two ways in the New Testament. ఈ లోకం అనేది ఈ నూతన బంధంలో రెండు విధానాల్లో ఉపయోగించబడింది. One is the people of the world. ఒకటి లోకంలో ఉన్న ప్రజలు. That we must love because God so loved the whole world that he gave his son. వాళ్ళని మాత్రం మనం ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన కుమారుని So even the most wicked sinner in the world, God loves him, we must also love him. లోకములో ఉన్నటువంటి ఎంతో దుష్టుడైనటువంటి పాపినైనా గానీ దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించాడు కనుక మనం కూడా ప్రేమించాలి. But there is another type of world which is spoken in the New Testament. నూతన బంధంలో వాడబడింది మరి ఒక రకమైన లోకం ఉంది. And that is this world system. అది ఈ లోక సంబంధమైనటువంటి విధానం Which is controlled by the devil. అపవాది దీని అధీనంలో ఉంచుకుంటున్నాడు. That world ఆ లోకము is mentioned like this. ఇట్లా చెప్పబడింది. 1 John chapter 2. మొదటి యోహాను 2వ అధ్యాయం Verse 15. 15వ వచనం. Do not love the world, nor the things in the world. If anyone loves the world, the love of the Father is not in him. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపబడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. There is a spirit in this world. అది లోకములో ఉన్నటువంటి ఆత్మ. It's not talking about people. ప్రజల గురించి చెప్పట్లేదు. It's talking about this world system controlled by the devil. ఈ లోక సంబంధమైనటువంటి విధానం అంతా కూడా అపవాది తన అధీనంలో పెట్టుకున్నాడు. It's all around us. అదంతా మన చుట్టూ ఉంది. You see it in the advertisements in the newspapers on the roads. ఆ రోడ్ల మీద ఉన్నటువంటి న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి రకరకాల You see అడ్వర్టైజ్మెంట్స్ it in television. టెలివిజన్ లో చూడండి. It is there in schools, colleges, offices, everywhere. స్కూల్లో గానీ కాలేజీల్లో గానీ ఆఫీసుల్లో గానీ ప్రతి చోట ఉంటుంది. It's a spirit that controls everything. ఇది అన్నిటిని కూడా ఒక పద్ధతి ప్రకారం నడిపించేటటువంటి ఒక You see it in politics, you see it in business. రాజకీయాల్లో చూస్తారు, వాణిజ్యపరమైనటువంటి వాటిలో చూస్తారు. It teaches us to love things and not people. అదేం మనకు నేర్పిస్తుందంటే ఈ వస్తు సముదాయాన్ని మనం ప్రేమించాలి కానీ ప్రజలను కాదు. You know, God gave us people to love. దేవుడు మనకి ప్రజలను ప్రేమించమని చెప్పాడు. And he gave us things to use. అయితే ఈ వస్తువులను మనం ఉపయోగించడానికి ఇచ్చాడు. You understood it? గ్రహిస్తున్నారా? People to love and things to use. ప్రజలను ప్రేమించాలి, ఈ వస్తువులను ఉపయోగించుకోవాలి. But the devil has changed that. అపవాది దీన్ని తారుమారు చేశాడు. That people love things and they don't love people. ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ వస్తువులు ప్రేమిస్తున్నారు కానీ ప్రజలను మనుషులు And they use people. ఈ ప్రజలను ఉపయోగించుకుంటున్నారు. How can I use this man to help me? ఈ వ్యక్తిని నాకు సహాయపడడానికి ఎట్లా Can I ఉపయోగించుకోవాలి? make him serve me? నన్ను సేవించాడు చేయగలనా? He's an influential man. Can I use him to help me? ఇతడు ఏదో కొంచెం ప్రతిభ కలిగినటువంటి వాడు, ఏదో రకంగా ఈ ద్వారా పని He's a జరుగుతున్నారు. big politician. Let me get friendly with him. I can use his help. ఈయన పెద్ద రాజకీయ వేత్త, కొంచెం స్నేహం చేస్తే రేపు ఏదైనా పని జరుగుతుంది నాకు ఏదైనా. We have started using people and loving things. ఇట్లా వస్తువులను లోకాన్ని ప్రేమించి మనుషులను We ఉపయోగించుకున్నట్టు love money, we love property, we love possessions. మనం ఏం చేస్తున్నాం? డబ్బును ప్రేమిస్తున్నాం, ఆస్తిపాస్తులను ప్రేమిస్తున్నాం, స్వాస్థ్యాలను ప్రేమిస్తున్నాం. People, ప్రజలు we want to use them. వాళ్ళని ఉపయోగించుకోవాలి. How can I use this man for my benefit? మరి నా మేలు కొరకు, నా లాభం కొరకు ఈ వ్యక్తిని ఎట్లా ఉపయోగించుకోవాలి? You have a servant working in your house. మీ ఇంట్లో ఎవరైనా పనిచేసే మనిషి ఉంటే How can I use this person? ఎట్లా ఈ వ్యక్తిని To ఉపయోగించాలి? get maximum work out of the person and give minimum pay. ఈ వ్యక్తి ఎంత ఎక్కువ పని వీలైతే అంత ఎక్కువ పని చేయించుకోవాలి, అది తక్కువ డబ్బు. Even Christians are like that. క్రైస్తవులు కూడా అంతే. It's absolutely shameful. ఎంత సిగ్గుకరమైన సంగతి ఇది. We have started using people and loving things. ప్రజలని మనం ఉపయోగించుకుంటున్నాం, ఈ వస్తువులు ప్రేమిస్తున్నాం. When you really get filled with the Spirit of Christ, నిజంగా క్రీస్తు యొక్క ఆత్మతో నింపబడితే you'll change. ఇది మారిపోతుంది. You'll start loving people ప్రజలను ప్రేమించడం ఆరంభిస్తాం. and you'll find things are only to be used, ఉన్నటువంటి ఈ వస్తు సముదాయాన్ని ఉపయోగించుకోవడానికి, not loved. వాటిని ప్రేమించడానికి కాదు. Has that change come in your life? ఈ మార్పు మీ జీవితంలో వచ్చిందా? Can you honestly say యథార్థంగా చెప్పగలరా? that deep down in your heart, మీ హృదయాంతరంగంలో you don't want to use anybody for your benefit? మీ లాభం కోసం ఏ మనుషులను ఉపయోగించుకోకుండా You want to love them, మీరు నిజంగా వాళ్ళు bless ప్రేమించగలుగుతారు, them, దీవించగలుగుతారు, serve them. వాటిని సేవించగలుగుతారు. And things, అయితే ఈ can వస్తువులు, you honestly say you don't love anything, you only use them? మీరు వస్తువులు నిజంగా ప్రేమించట్లేదు, కేవలం వాటిని ఉపయోగించుకుంటారని యథార్థంగా చెప్పగలరా? That's one mark of being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడడానికి ఇది ఒక గుర్తు. Think of Jesus. యేసుక్రీస్తు ప్రభువును తలంచండి. He never loved things. ఆయన ఈ వస్తువులు ఎప్పుడు ప్రేమించలేదు, He used things. వాటిని ఉపయోగించాడు. He used so many things when he was on this earth. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎన్నెన్నో వస్తువులు ఉపయోగించాడు. Food. ఆహారం. He used a boat. ధోనిని He ఉపయోగించాడు. worked as a carpenter. ఆయన ఒక వడ్రవాని వల్ల But పనిచేశాడు. he never loved those things. అయితే వాటిని ప్రేమించలేదు. His love was for people. ఆయన ప్రేమంతా ప్రజల గురించి. Even people who had lived in such terrible sin. ఎంతో భయంకరమైన పాపంలో ఉన్న వాళ్ళని కూడా He ప్రేమించాడు. wanted to save them. వాళ్ళని రక్షించుకున్నాడు. He never thought, how can I use this person to get something for myself? నాకేదో మేలు లాభం కలగడానికి ఈ వ్యక్తిని ఎట్లా ఉపయోగించుకోవాలని ఆలోచించలేదు. Even so many preachers and healers and all that. అనేక మంది బోధకులు, అనేక మంది స్వస్థపరిచే వాళ్ళు కూడా, And they get somebody on the platform. Okay, now I'm going to heal you. ఎవరైనా ప్లాట్ఫామ్ కూర్చున్నప్పుడు సరే నేను స్వస్థపరుస్తాను, Okay, come and give testimony how you were healed. సరే నువ్వు ఎట్లా స్వస్థత పొందావు సాక్ష్యం చెప్పు. He's using that poor fellow to enhance his own reputation. తనకున్నటువంటి ఏదో పేరు ప్రతిష్టలో పెంచుకోవడానికి ఒక వ్యక్తిని ఉపయోగించుకుంటాను. You heard that testimony? విన్నారా ఈ సాక్ష్యం? You know what I am now? ఇప్పుడు నేను ఎవరో తెలిసిందా? Healer. నేను స్వస్థపరిచే వ్యక్తి. Is this how Jesus healed people? యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా ఎట్లా స్వస్థపరిచారా? When Jesus healed a blind man, గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు he didn't say, come, everybody come, listen to what this man's సరే testimony వచ్చి is. చెప్పు అందరూ వినండి నేను ఏం చెప్తాడు అన్నాడా? No. లేదు, He would tell him, ఆయన తనవాడు. don't tell anybody. ఎవరు చెప్పు నువ్వు. I'm so happy that you are healed. నువ్వు స్వస్థత పొందావు, నాకు చాలా సంతోషం, I love you. నిన్ను ప్రేమిస్తున్నాను. It's all deception. What's going on today in the name of Jesus? ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారి పేరు మీద జరిగేవంతా కూడా మోసం జరుగుతుంది. They use people for their own advancement. ప్రజలు వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం ప్రజలను ఉపయోగించి, Even preachers. బోధకులు కూడా They use people to get their money for their own profit. వీళ్ళకి ఏదో లాభం కోసం డబ్బు సంపాదించడానికి ప్రజలు Because they love things. ఎందుకంటే వాళ్ళ వస్తువులు ప్రేమిస్తున్నారు. When the spirit of the world, it says, the world cannot receive the Holy Spirit. ఈ లోకము పరిశుద్ధాత్మను పొందనేరదు.
Jesus said, and the word of God says, don't love the world. దేవుని వాక్యం అంటుంది మీరు లోకాన్ని If ప్రేమించండి. you love the world, the love of the Father is not in you. మీరు లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ మీలో ఉంది. And see what James says. యాకోబు ఏం చెప్పాడు? James chapter 4, యాకోబు 4వ అధ్యాయం verse 4. 4వ వచనం. You adulteresses, don't you know that friendship with the world is the enmity towards God? వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు And ఎరుగరా? whoever wants to be a friend of the world is the enemy of God. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయకూడనో వాడు దేవునికి శత్రువగును. You say, he may be writing to unbelievers. మీరు అనొచ్చు ఇది అవిశ్వాసుల విషయంలో ఇది బానే ఉంటుంది. No. లేదు. See what he says. ఆయన ఏమంటాడు చూడండి. Chapter 2, verse 1. 2వ అధ్యాయం మొదటి వచనం. My brethren. నా సహోదరులారా. Chapter 2, verse 5. 2వ అధ్యాయం 5వ వచనం. My beloved brethren. నా ప్రియ సహోదరులారా. Chapter 2, verse 14. 2వ అధ్యాయం 14వ వచనం. My brethren. నా సహోదరులారా. Chapter 3, verse 1. 3వ అధ్యాయం మొదటి వచనం. My brethren. నా సహోదరులారా. My beloved brothers. నా ప్రియమైన సహోదరులారా. You adulteresses. ఆయన అంటున్నాడు వ్యభిచారులారా. Have you heard that? విన్నారా ఇది? My beloved brethren, you adulteresses. నా ప్రియమైనటువంటి సహోదరులారా వ్యభిచారులారా అంటాడు. They say, what adultery? I'm not committing adultery. ఏమిటి వ్యభిచారం? నేనేం వ్యభిచారం చేయట్లేదు. He says, I'll tell you. చెప్తాను మీకు. If you love the world, మీరు ఈ లోకాన్ని ప్రేమిస్తే you're an adulteress. మీరు వ్యభిచారం చేస్తున్నట్టే. You're supposed to be engaged to Christ. మీరు క్రీస్తు ప్రభువారికే ప్రధానం You're a చేయబడ్డారు. friend of the world, మీరు లోకానికి స్నేహం చేస్తున్నారు. not the friend of worldly people. లోకంలో ఉన్న ప్రజలకు స్నేహితులు కాదు. Jesus loved sinners. He was the friend of sinners. యేసుక్రీస్తు ప్రభువారు పాపులను ప్రేమించారు. పాపులకు స్నేహితుడు. We're not talking about the people of the world now. లోకంలో ఉన్న ప్రజల గురించి మనం మాట్లాడలేదు. World system. లోక విధానం. See, the devil controls this world system, అపవాది లోక విధానాన్ని ఎట్లా అధీనంలో పెట్టుకుంటాడంటే which makes people think in a certain way. మరి ప్రజలు చాలా యుక్తికరమైన విధానంలో దీన్ని తలంచాడు. I must make as much money as possible. నేను సాధ్యమైనంత డబ్బు సంపాదించుకుంటూ ఉండాలి. Even if I have to push other people down, వేరే వాళ్ళ కింద పారేసైనా సరే climb on top of them. వాళ్ళ మీదకి ఎక్కి I must get my promotion. నా ప్రమోషన్ రావాలి. Never mind other people. వేరే వాళ్ళ సంగతి నాకు అనవసరం. Never care for the poor people. పేదవాళ్ళ గురించి నాకేం చింతలేదు. That is a worldly way of thinking. చూడండి లోక సంబంధమైన విధానంలో మనుషుల మనసు ఎట్లా పనిచేస్తుంది. You know, I can know whether you're filled with the Spirit by the way you treat your servant at home. అసలు మీ ఇంట్లో మీ పని చేసే వాళ్ళని మీరు ఎట్లా చూస్తున్నారో దాన్ని బట్టి అసలు మీరు పరిశుద్ధాత్మ నింపబడ్డారో లేదని చెప్పగలను. All people, even worldly people, atheists will care for their children and their families. మరి చూడండి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ నాస్తికులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లల్ని ఎంతో ప్రేమిస్తుంటారు. But they won't treat their servants and poor people kindly. అయితే వాళ్ళ ఇంట్లో పని చేసేటటువంటి దాసులు దాసీలు మరి పేదవాళ్ళని అట్లా చూడరు. They say, oh, they're just to serve here. వాళ్ళు అంటారు ఏదో పని I have to చేస్తున్నారు use them, that's all. అంతే, వాళ్ళు ఉపయోగించుకోవాలంతే. That is how worldly people think. ఈ లోక ప్రజలు అట్లా But చేస్తారు. when you become a Christian అయితే నువ్వు క్రైస్తవుడు and అయినప్పుడు you're filled with the Holy Spirit, పరిశుద్ధాత్మతో నిన్నప్పుడు you see that these are all people to be saved. ఈ వీళ్ళందరూ కూడా రక్షణ పొందవలసిన ప్రజలు. That servant Yeah. who works in your home మీ ఇంట్లో పని చేసే పని అమ్మాయి is not just to make your chapatis and rice. ఏదో మీకు ఏదో చపాతీలు చేయడానికి అన్నం వండి పెట్టాను కాదు. God has brought her into your home so that you can give her the gospel, so that she can be converted and come into God's kingdom. మీరు సువార్త చెప్పి ఆవిడ మారు మనసు పొంది దేవుని రాజ్య వారసురాలు అవునట్లుగా చెప్పడానికి దేవుడు ఒక తరుణం ఇచ్చి ఆవిడ మీ ఇంటికి తీసుకొచ్చాడు. That we have also had servants in our home. That's what I believe. మా ఇంట్లో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు, అదే నమ్ముతాను. And they get converted. వాళ్ళు మారు మనసు They are పొందుతారు, born again. వాళ్ళు తిరిగి జన్మించారు. That's the purpose with which God sends somebody to us. We have to love them, not use them. ఆ ఉద్దేశాన్ని బట్టే దేవుడు వాళ్ళని మన దగ్గర పంపిస్తున్నాడు. మనం వాళ్ళని ప్రేమించాలి కానీ వాళ్ళని ఉపయోగించుకోవడం Do కాదు. you love the servant in your house or do you just use them to do your work? మీ ఇంట్లో ఉన్నటువంటి పని చేసే వాళ్ళని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా లేకుంటే ఊరికే పని చేసుకుంటూ ఉంటున్నావు? And if you have this attitude, you'll find it very easy to overcome sexual lust also. ఈ గమనాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు లైంగిక పరమైనటువంటి పాపాలను జయించడానికి కూడా చాలా సులువు. There was about 200-300 years ago, more than 200 years ago, there was a young man who came as a missionary to India. ఇంచుమించు 200 సంవత్సరాలకి పూర్వం ఒక యవనస్తుడు భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. His name was Henry Martin. ఆయన పేరు హెన్రీ మార్టిన్. He had a great burden ఆయనకు గొప్ప భారం ఉండేది. to save unconverted people in India. భారతదేశంలో రక్షణ లేనటువంటి ప్రజలను రక్షించాలి. And he told something about his testimony that really helped me as a young man. ఆయన తన యొక్క సాక్ష్యంలో చెప్పాడు, అది నాకు యవనస్తుడు కూడా నాకు చాలా సహాయపడింది. He said, like every other young man, ఆయన అన్నాడు, వేరే ఇతర యవనస్తుల మాదిరిగా whenever I saw a pretty girl, I was tempted to lust after her. ఏదో ఒక అందమైనటువంటి స్త్రీ కనపడినప్పుడు మోహంతో కూడినటువంటి ఇచ్చలతో కూడినటువంటి శోధన నాకు ఉండేది. But he said, this is what I did. అయితే ఇది నేను చేశాను అన్నాడు. I would look at her ఆమె చూసి and I'd say, there is a soul for whom Jesus died. యేసుక్రీస్తు ప్రభువు మరణించినటువంటి ఆత్మ ఇక్కడ ఉంది అనే దృక్పథంతో ఆమె చూసేవాడు. Forget what she looks like. కనుక ఆమె ఎలా కనపడుతుందో నాకు అనవసరం. She is a girl for whom Jesus died. యేసుక్రీస్తు ప్రభువు తన కొరకు మరణించారు ఆ అమ్మాయి. And he said, I would pray for her. కనుక ఆమె గురించి నేను ప్రార్థన చేస్తాను. Lord, I don't know who that girl is, ప్రభువు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, but I want her to be saved. అయితే ఆమె రక్షణ పొందాలని కోరుతున్నాను. I want her body to be pure and holy for you. మరి తన యొక్క దేహము నీ కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని కోరుతున్నాను. Help her to hear the gospel and be converted by somebody. ఎవరైనా కానీ ఆవిడకి సువార్త చెప్పినప్పుడు ఆమె సువార్త విని మారు మనసు పొందేట్టు సహాయం చేయి. He said, after praying like that, అట్లా ప్రార్థన చేసిన it తర్వాత was impossible to lust after her. ఇంకా ఆమెను గురించినటువంటి మోహపు ఇచ్చ చూపులు చూడడం అసాధ్యంగా. If you don't believe me, you try it. మీరు చెప్పింది నమ్మకపోతే మీరు ప్రయత్నం చేసి When చూడండి. you see these pictures of these half-naked women in cinema posters and on the internet, ఈ సినిమా పోస్టర్లోనో ఇంటర్నెట్ లోనో అర్ధనగ్నంగా ఉన్నటువంటి పటాలను చూసినప్పుడు immediately pray, వెంటనే ప్రార్థన చేయి. Lord, that poor girl, she's given herself to the devil, ఓ ప్రభా, ఈ స్త్రీ తాను సాతానికి అప్పగించుకుంది. selling her body for money, తన దేహాన్ని డబ్బు కోసం అమ్మేసుకుంటుంది. exposing her body for money. తన దేహాన్ని డబ్బు కోసం అని నగ్న కనిపించేట్టు Lord చేస్తుంది. Jesus, you died for her. ప్రభా అయిన యేసు నీవు తన కొరకు I don't చనిపోయాడు. know who she is, ఆమె ఎవరో నాకు తెలియదు. but please help her to hear the gospel. అయితే ఆవిడ సువార్త వినేటట్టు చెయ్యి. Isn't that a good prayer to pray? అది మంచి ప్రార్థన కదా. Even for somebody you don't know? మీకు తెలియనటువంటి వ్యక్తి గురించి ప్రార్థన చేయడం.
That is the way we should live on this earth. ఆ రీతిగా ఈ భూమి మీద మనం జీవించాలి. It will be impossible for you to lust after a woman if you're praying for her salvation. మరి ఆ స్త్రీ రక్షణ గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ స్త్రీని గురించినటువంటి మోహపు దృష్టిని కలగడం అనేది అసాధ్యం. Then you will not be using her body to satisfy your lust. అప్పుడు తన యొక్క దేహాన్ని చూసి నీ ఇచ్చలు నెరవేర్చుకోవడానికి దాన్ని ఉపయోగించవు. You will love her that she can be saved. ఆమె రక్షణ పొందాలి అనే ఉద్దేశంతో Even though it's a total stranger, just some picture you see. ఒకవేళ ఆమె అసలు ఆమె ఎవరో తెలియదు, ఏదో పటం చూస్తున్నాను. Whenever anybody cheats you, ఎవరైనా నిన్ను మోసం చేసిన pray for them. ఆ వ్యక్తిని ప్రార్థన చేయాలి. We are not to use people. We are to love people. ప్రజలను మనం ఉపయోగించుకోవడానికి కాదు. The spirit of the world is to use people లోకంలో ఉన్నటువంటి ఆత్మ ఏంటంటే ప్రజలను and to ఉపయోగించుకోవాలి. love things. అయితే సంగతులను ప్రేమించాలి. I remember when I was traveling once in Madras in the bus, somebody picked my pocket ఒకసారి మెడ్రాస్ లో నేను బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరో నా జేబు కొట్టేశారు. and my purse was gone. నా పర్సు పోయింది. He did it so well, I didn't even feel it. ఎంత చమత్కారంగా కొట్టేశాడంటే అసలు నాకు తెలియలేదు ఏమని. I said, he really deserves it because he's perfected this art so well. నేను అనుకున్నాను నిజంగా తనకు ఆ పర్సు దొరకడం తనకు యోగ్యుడే, ఎందుకంటే ఎంత చక్కగా చేశాడంటే అది ఏమి తెలియకుండా నైపుణ్యంతో చేశాడు. One good thing, my joy was not in my purse, my joy was in my heart, so I couldn't take that away. అయితే ఒక సంగతి ఏమిటంటే నా సంతోషం నా పర్సులో లేదు, కనుక ఆ పర్సు పోతే నా సంతోషం పోలేదు. Some people when they lose their money, the joy is also gone. కొంతమంది వాళ్ళ డబ్బు పోయిందంటే వాళ్ళ సంతోషం కూడా Because the joy was also inside that purse that went off with the purse. ఎందుకంటే ఈ సంతోషం కూడా పర్సులో ఉంటుంది, ఆ పర్సుతో పాటు వాళ్ళ సంతోషం కూడా వెళ్ళిపోతుంది. Please take out the joy from the purse and put it in your heart. కనుక మీరు ఎప్పుడు కూడా పర్సులో నుంచి ఆ సంతోషాన్ని తీసేసుకోండి, మీ మనసులో He couldn't take away my joy. కనుక అతను నా సంతోషాన్ని తీసిలేపాడు. కానీ I prayed for him. నేను అతని గురించి ప్రార్థన చేశాను. I said, Lord, this pickpocket, probably nobody in his life has ever prayed for him. నేను అన్న ప్రభా ఈ జేబు కొట్టేసిన వ్యక్తి గురించి జీవితంలో ఎవరు ప్రార్థన చేసి ఉండరు. Even the Christians whose pocket he picked, they must have cursed him and sworn at him. క్రైస్తవులైనటువంటి వాళ్ళు జేబులు కొట్టేసినా కానీ వీళ్ళందరూ అతను శపించుంటారు. You allowed him to pick my pocket so that at least one person will pray for him. మరి అతను నా జేబు కొట్టేసేటట్టు చేసావు, కనీసం అతని గురించి ఒక వ్యక్తి ప్రార్థన చేసేవాడు ఉంటాడు. I'm a servant of God. నేను దేవుని సేవకుడిని. Money is not the most important thing for me. నాకు డబ్బు ప్రాముఖ్యమైనది కాదు. People are important. ప్రజలు ప్రాముఖ్యమైనవాడు. I've lost maybe 100 rupees. ఒకవేళ నాకు 100 రూపాయలు పోయిందేమో. This man has lost his soul to the devil. అయితే ఈ మనుషుడు అపవాది చేత తన ఆత్మనే తను పోగొట్టుకున్నాడు. Am I more worried about my 100 rupees or that man who sold his soul to the devil? కనుక నేను 100 రూపాయల గురించి చింతించాలా, ఈ వ్యక్తి అపవాదికి అమ్మబడ్డాడు. Lord, ప్రభా, the world will not rule my thinking. ఈ లోకము నా తలంపును అధీనంలో పెట్టుకోవాలి. Christ will rule my thinking. క్రీస్తు ప్రభువారే నా తలంపును How would Jesus react if somebody picked his pocket? ఒకవేళ యేసు క్రీస్తు ప్రభువారు జేబు కొట్టేశారనుకోండి, ఎప్పుడైనా ఎవరైనా ఆయన ఏం చేసి ఉండేవాడు? Judas Iscariot was doing it every day, stealing his money. ఆ ఇస్కరియోతు యూదా ప్రతిరోజు చేస్తూ ఉండేవాడు, సంచిలో ఉన్న దొంగిలిస్తూ వచ్చేవాడు. He loved him. అది ప్రేమించాడు. I said, Lord, I pray for that man. ఆ వ్యక్తి గురించి నేను ప్రార్థన చేస్తాను. That happened to me more than once. ఒకసారి కంటే Whenever anybody cheated me in some other way, ఎప్పుడన్నా నాకు ఈ వేరే ఇతర విధానాల్లో నన్ను ఎవరైనా మోసగించినప్పుడు, Lord, ప్రభా, I've only lost little money, he cheated me. ఏదో నా మోసం, నేను పొందిన మోసంలో కొంత డబ్బు But పోయింది. he has lost his soul to the devil. అయితే ఆ వ్యక్తి తన ఆత్మను అపవాదికి పోగొట్టుకున్నాడు. Please bring him to repentance. దయచేసి అతను మారు మనసు పొందేట్టు చేయి. You know, your whole attitude changes when you love people and stop loving things. మీరు ప్రజలను ప్రేమిస్తూ వస్తువులను ప్రేమించడం మానేసినప్పుడు అసలు మీ గమనమే మారుతుంది. It's one of the primary characteristics of worldly people. ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి గుణలక్షణం. They don't love people. వాళ్ళు ప్రజలను ప్రేమించారు. They love things. వాళ్ళు వస్తువులు And ప్రేమిస్తారు. they love themselves. తమను తాము ప్రేమించుకుంటారు. How can I make myself happy with things? ఈ వస్తువులతో నన్ను నేను ఎట్లా సంతోషపరచుకోవాలి? And if you're like that, you need to be filled with the Holy Spirit. నీవు అలా ఉన్నట్టయితే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. You're not filled with the Holy Spirit. Even if you speak in tongues, you're not filled with the Holy Spirit. నువ్వు ఏదో భాషలతో మాట్లాడినా కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడే వ్యక్తి కావు. If you're filled with the Holy Spirit, you'll love people. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ చేత నింపబడితే ప్రజలు ప్రేమిస్తారు. And things you will use, but you won't love them. ఆ వస్తువులను ఉపయోగిస్తావు కానీ వాటిని ప్రేమించవు. Even if you have 3 cars, you won't love them, you'll use them. నీవు 3 కార్లు ఉన్నా కానీ వాటి మీద నీకు ప్రేమ ఉండదు, వాటిని Even if you ఉపయోగించుకుంటూ have ఉంటావు. 3 houses in town, you'll use them, you won't love them. పట్టణంలో నీకు 3 ఇళ్ళు ఉన్నా కానీ ఆ ఇల్లు నువ్వు ప్రేమించు, వాటిని ఉపయోగించుకుంటావు. The world cannot receive the Spirit. ఈ లోకము ఈ ఆత్మను పొందనేరు. That's what Jesus said. అదే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. In the Old Testament, it was not like that. పాత నిబంధనలో అట్లా లేదు. See, in the Old Testament, పాత నిబంధనలో from the time that God took Israel out of Egypt, దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి తీసుకుని వెళ్ళిపోయిన సమయం నుంచి all the promises from Exodus to Malachi, నిర్గమకాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఉన్న are వాగ్దానాలు all about earthly things. అవన్నీ కూడా భూ సంబంధమైన వాగ్దానాలే. If you don't believe, read it. మీరు నమ్మకపోతే అవన్నీ చదవండి. Particularly Deuteronomy 28 is very clear. ప్రత్యేకంగా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో చాలా The Lord స్పష్టంగా says, if you obey me, దేవుడు అన్నాడు, నీవు నన్ను విధే చూపిస్తే I'll bless you with plenty of harvest in your fields. నీ పొలాల్లో అధికమైనటువంటి పంటతో నేను ఆశీర్వదిస్తాను. You'll become very rich. నువ్వు ధనవంతుడు అవుతావు. You'll have so much money you can lend to people. You'll never borrow. నువ్వు ఎప్పుడు కూడా ఇతరులకు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ నువ్వు అప్పు చేసేవాడిగా ఉండవు. You'll have so many blessings in your fields. నీ పొలాల్లో ఎంత ఆశీర్వాదం ఉంటుంది. You'll have many children. నీకు అనేక సంతతి You'll have విస్తరిస్తుంది. many cattle. నీకు అనేక పశువులు ఉంటాయి. Your enemies will all be scared of you and run away from నీ you. శత్రువులందరూ నీ దగ్గర నుంచి భయపడి పారిపోతారు. There was not a single promise that God gave Israel about heaven. పరలోకాన్ని గురించి ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఒకటి కూడా లేదు. Even the commandments were all external. ఈ ఆజ్ఞలు కూడా అంత బాహ్యపరమైనవి. That's why their external life became very good. అందుకొరకే వాళ్ళ బాహ్యపరమైనటువంటి జీవితం చాలా మంచిగా ఉండేది. They were all blessed externally. వాళ్ళు బాహ్యంగా చాలా దీవించబడ్డారు. Job, యోబు godly man, భక్తిపరుడైనటువంటి but he వాడు. was one of the richest men in the whole world. అయితే ప్రపంచమంతట్లో కూడా అత్యధికమైనటువంటి ఆస్తిపరుడు. Abraham, అబ్రహాము, godly man, దైవజనుడు. one of the richest men in the whole world. సర్వలోకములను కూడా ధనవంతుడైనటువంటి వాడు. David, దావీదు, godly man. దైవజనుడు. He had enough money to
collect material for the temple. ఆ దేవాలయాన్ని నిర్మించడానికి కావాల్సిన సామాగ్రి సమకూర్చేంత డబ్బు ఉండింది. They were all very rich people. వాళ్ళందరూ చాలా ధనికులైన వాళ్ళు. The God who made all these people rich in the Old Testament, పాత నిబంధనలో ఈ ప్రజలందరినీ ఐశ్వర్యవంతులుగా చేసిన దేవుడు why couldn't he make Paul rich man? పౌలును మరి ఎందుకు ధనికుడిగా చేయలేదు? Paul says sometimes I didn't have enough money to eat food. కొన్నిసార్లు పౌలు అన్నాడు, అసలు నేను భోజనం చేయడానికి కూడా నా దగ్గర డబ్బు 2 లేదు. Corinthians 11. 2 కొరింథీ 11 వచ్చాను. In one prison in Rome, ఆయన రోమాలో ఉన్న చెరసాలలో ఉన్నాడు. he's shivering in the cold, ఆయన చలిలో వణికిపోతున్నాడు. and he writes to Timothy, తిమోతికి రాస్తున్నాడు, I don't have money to buy a blanket. నేను అసలు ఒక దుప్పటి కొనుక్కోవడానికి డబ్బు లేదు. Please bring that blanket when you come. దయచేసి నువ్వు వచ్చినప్పుడు నాకు ఆ దుప్పటి తీసిరా. This is God's greatest servant on earth. ఇది చూడండి, భూమి మీద దేవుని యొక్క గొప్ప దైవ దాసుని పరిస్థితి ఎట్లా ఉంది. God's servants in the Old Testament were not in prison. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి దైవ సేవకులు చెరసాలలో లేరు. They were blessed by God. వాళ్ళు దేవుని చేత దీవించబడ్డారు. The enemies were in prison. మరి శత్రువులందరినీ జైల్లో పెట్టారు. Why is it God could not do it for people in the New Testament? ఎందుకు నూతన బంధంలో దేవుడు అట్లా ప్రజలకు ఎందుకు చేయలేదు? Because the New Testament promises are heavenly, not earthly. ఎందుకంటే నూతన బంధంలో ఉన్నటువంటి వాగ్దానము పరలోక సంబంధమైనది, భూ సంబంధమైనది కాదు. Understand this. దీన్ని గ్రహించాలి. The old covenant had earthly blessings, the new covenant has heavenly blessings. పాత నిబంధన భూ సంబంధమైన దీవెనలతో నిండి ఉంది, నూతన నిబంధన పరలోక సంబంధమైన దీవెనలతో నిండి ఉంది. You say that means God won't give us anything earthly? అంటే దేవుడు మనకి భూ సంబంధమైన ఏది ఇవ్వడానికి Of course he will. అది ఇస్తాడు. He'll give you what you need. నీకు ఏది అవసరమో అదే ఇస్తాడు. Seek the kingdom of God first and all your earthly needs will be added to you. దేవుని రాజ్యాన్ని మీరు మొదట వెతకండి, తర్వాత ఇవన్నీ కూడా భూ సంబంధమైన సంగతులు మీకు ఇవ్వబడతాయి. He won't let you sleep on the pavement and live out there like some poor people. ఏదో పేమెంట్ మీద మీరు ఇల్లు వాకిలు లేకుండా రోడ్డు మీద నిద్రపోయేటట్టు చేయడు దేవుడు మిమ్మల్ని. I've seen people in our churches నేను చూశాను మా చర్చిస్ లో ఉన్న ప్రజలు converted from poverty and the slums and living in huts, వాళ్ళు మురికి వాడల్లో ఉండి గుడిసెల్లో ఉండి మారు మనసు పొందినటువంటి వాళ్ళు, and they get converted. వాళ్ళు మారు మనసు పొంది They become children of God. తర్వాత దేవుని బిడ్డలయ్యారు. God blesses them. దేవుడు వాళ్ళని దీవించాడు. And he takes them out of the slum. వాళ్ళు ఆ గుడిసెల నుంచి బయటకు వచ్చారు. Not because we give them money. అంటే వాళ్ళకి మేము డబ్బు ఇచ్చాము God blesses them. దేవుడే వాళ్ళని When దీవించాడు. they seek God's kingdom, their standard of living improves. ఆ దేవుని రాజ్యాన్ని వాళ్ళు వెతికినప్పుడు వాళ్ళు జీవించే విధానం కూడా అభివృద్ధి పొందింది. I have seen it in every single case. నేను ప్రతి ఒక్క విషయంలో కూడా చూశాను నేను. They don't become multi-millionaires. అంటే వాళ్ళు ఏదో కోటీశ్వరులు అయ్యారని కాదు, Thank God they don't. వాళ్ళు అట్లా కాకపోవడమే మంచిది. But God provides all their needs. అయితే దేవుడు వాళ్ళ అక్కర్లన్నీ తీరుస్తూ వచ్చాడు. There is a difference. అక్కడ భేదం ఉంది. In the new covenant, the blessings are heavenly. నూతన నిబంధనలో ఈ ఆశీర్వాదాలు పరలోక సంబంధమైనవి. See Ephesians chapter 1. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదట వచ్చాను. Ephesians 1 and verse 3. ఎఫెసీ 1:3. It's not my opinion, it's what the Holy Spirit says. ఇది ఏదో నా మనసు నేను చెప్పే విధానం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది. Verse 3. 3వ Blessed be the God and Father of our Lord Jesus Christ, who has blessed us with every spiritual blessing in heavenly places in Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు This అనుగ్రహించాడు. is the New Testament blessing. ఇది నూతన నిబంధన ఆశీర్వాదం. Every blessing of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ప్రతి ఆశీర్వాదం. And the greatest blessing of the Holy Spirit is that He makes us like Christ inwardly. ఆ పరిశుద్ధాత్మ యొక్క మహా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే మనలను క్రీస్తును పోలినటువంటి వ్యక్తులుగా And చేయడం. not only makes us like Christ inwardly, ఆంతరంగికంగా మనల్ని క్రీస్తును పోలినట్టుగా చేయడం మాత్రమే కాదు, gives us the supernatural ability to serve the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువాన్ని సేవించడానికి మానవాతీతమైనటువంటి శక్తి సామర్థ్యాన్ని ఇస్తుంది. Your calling may be different from my calling. ఒకవేళ మీ పిలుపు నా పిలుపు కంటే వేరే రకం ఉండొచ్చు. But whatever God calls you for, అయితే దేవుడు మిమ్మల్ని ఏ ఉద్దేశం కొరకు God will give you the power of the Holy Spirit to fulfill that calling. ఆ పిలుపును నెరవేర్చడానికి దానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు దేవుడే ఇస్తాడు. See, God called me to preach when I was about 22 years old. నాకు ఇంచుమించు 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు నన్ను బోధించడానికి పిలిపించాడు. I was not born to be a public speaker. నేనేదో ఇట్లా బహిరంగంగా బోధ చేసే వ్యక్తిగా నేను పుట్టలేదు. I never could stand before people in school or anywhere. స్కూల్లో కానీ ఇంకా ఎక్కడ ఇతర స్థలాల్లో ప్రజల ముందు ఎప్పుడు నిలబడలేదు. కానీ When God called me, He gave me the equipment. దేవుడు నన్ను పిలిచినప్పుడు దానికి కావాల్సిన సామర్థ్యం He ఇచ్చాడు. gave me the fullness of the Holy Spirit. పరిశుద్ధాత్మ పరిపూర్ణత ఇచ్చాడు. He gave me the mind, the abilities. నాకు ఆ మనసు ఇచ్చాడు, శక్తి సామర్థ్యాలు And ఇచ్చాడు. He will do that for you. ఆయన నీకు కూడా చేస్తాడు. If you say, Lord, I want to fulfill your calling in my life. ఓ ప్రభా, నా జీవితంలో నీ పిలుపును నేను నెరవేర్స్తానని చెప్పాడు. Every blessing of the Holy Spirit in the heavenly places is yours and mine. పరలోక సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి పరిశుద్ధాత్మ దీవెన నీ జీవితంలో నా జీవితంలో అనుగ్రహిస్తాడు. I believe that. నేను It's not నమ్ముతున్నాను. because I'm anybody. నేనేదో దీనిలో ఏదో గొప్పవాడని కాదు. I am a sinner saved by the grace of God. నేను ఒక పాపిని దేవుని కృప చేత రక్షణ Until పొందినటువంటి. the end of my life, I will say, I am a sinner saved by the grace of God. నా జీవితంలో చివరి వరకు ఇదే మాట చెప్తాను, దేవుని యొక్క కృప చేత రక్షణ పొందినటువంటి పాపిని అని. But కానీ this wretched sinner, God is filled with the Holy Spirit ఈ now. దౌర్భాగ్యుడైనటువంటి పాపిని దేవుడు పరిశుద్ధాత్మతో నింపినాడు. This wretched sinner who deserves nothing but hell, ఈ దౌర్భాగ్యుడైనటువంటి పాపికి నరకము తప్ప దేనికి పాత్రుడు కాడు. because he was placed in Christ, ఎందుకంటే క్రీస్తునందు ఉండుటను he బట్టి has been blessed with every blessing of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క ప్రతి విధమైన ఆత్మీయ ఆశీర్వాదంతో His దీవించాడు. heart is filled with love, తన హృదయం ప్రేమ, heart is filled with peace, శాంతితో హృదయం, and he's given the ability to serve and bring other people to Christ. ఇతరులకు సేవ చేసి వారి క్రీస్తు దగ్గర నడిపించే శక్తి సామర్థ్యం ఇచ్చాడు. He can do that for any of his children. తన బిడ్డలో ఎవరికైనా కానీ ధ్యానం చేస్తాడు. If you say, Lord, I want this in my life, మీరు చెప్తే ప్రభా, నా జీవితంలో ఇది కావాలి, I will not spend my life anymore seeking for earthly ఈ blessings. భూ సంబంధమైన ఆశీర్వాదాల కోసం నా జీవితాన్ని ఏమాత్రం గడపను. You know, in the first time the kingdom of heaven was mentioned,
on this earth. మొట్టమొదటిసారి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి చెప్పబడినటువంటి సందర్భం You know who said that? అది ఎవరు చెప్పారో తెలుసు? John the Baptist. బాప్తిసం ఇచ్చే యోహాను. Nobody spoke about the kingdom of heaven till John the Baptist came. బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పేంత వరకు కూడా ఈ పరలోక రాజ్యాన్ని గురించి ఎవరు మాట్లాడలేదు. John the Baptist suddenly came. బాప్తిసం ఇచ్చే యోహాను అకస్మాత్తుగా And వచ్చాడు. he preached a completely different message from all the prophets in the Old Testament. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు అందరికంటే కూడా ఈయన చాలా వ్యత్యాసంతో కూడినటువంటి బోధ చేశాడు. All the prophets from Moses onwards only preached God will bless you on the earth and God will protect you from your enemies. పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రవక్తలందరూ కూడా ఏమన్నారంటే దేవుడు భూమి మీద మిమ్మల్ని దీవిస్తాడు, Then మిమ్మల్ని John the భద్రపరుస్తాడు. Baptist came. బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చాడు. And he said, people of Israel, ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు you have to repent now. ఇప్పుడు మీరు మారు మనసు పొందాలి. You know what repentance means? మారు మనసు అంటే ఏంటో తెలుసా? Turn around from what you are facing. అసలు మీరు దేన్నైతే ఎదుర్కొంటారో దాని నుంచి పూర్తిగా వెనక తిరగాలి. All these years you have been facing earthly blessing, earthly blessing, earthly blessing. ఈ సంవత్సరాలన్నిట్లోనూ కూడా భూ సంబంధమైన దీవెనలు ఎదుర్కొంటున్నారు. Money, డబ్బు, land of Canaan, కనాను దేశం, property, ఆస్తిపాస్తులు, defeating earthly ఈ enemies. భూ సంబంధమైన శత్రువులను ఓడించడం. Turn around. ఇప్పుడు తిరగండి, వెనక తిరగండి. Kingdom of heaven is coming. ఈ పరలోక రాజ్యం వస్తుంది. That is the meaning of this word. అదే ఈ వచనం ఉన్న Turn around from looking at earthly things. ఈ భూ సంబంధమైన వాటిని చూసేదాని నుంచి మీరు తిరుగుకోండి. Look at heavenly things now. ఇప్పుడు పరలోక విషయాలు చూడండి. Jesus is coming. యేసుక్రీస్తు ప్రభువు The వస్తున్నాడు. Holy Spirit is coming. He'll baptize you in the Holy Spirit and fire. పరిశుద్ధాత్మ వస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ అగ్నిలో మీకు He బాప్తిసం talked about the coming of Christ and the coming of the Holy Spirit. క్రీస్తు ప్రభువు యొక్క రాకడ గురించి, పరిశుద్ధాత్మ యొక్క ఆగమనాన్ని గురించి చెప్పాడు. He said this is the kingdom of God. ఇది దేవుని రాజ్యం. How many people listened to him? ఎంతమంది విన్నారు? On the day of Pentecost, 120 people were waiting for the fullness of the Holy Spirit. పెంతెకోస్తు దినాన 120 మంది పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణత కొరకు వేచి ఉన్నారు. And they got into the kingdom of heaven. వాళ్ళు ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించారు. On this earth. ఈ భూమి మీద. The church was little kingdom of heaven on this earth. ఈ సంఘం అనేటటువంటిది భూమి మీద చిన్న పరలోక రాజ్యంగా ఉంటుంది. Now today, what are today's preachers saying? ఈ దినాల్లో ఉన్న బోధకులు ఏం చెప్తున్నారు? To people who are seeking the kingdom of heaven? పరలోక రాజ్యాన్ని వెతికే వాళ్ళకి Turn around. మీరు తిరగండి. Look again at the things of earth. మళ్ళా చూడండి భూ సంబంధమైన సంగతుల గురించి. God will make you rich. మీకు ఇంకొంచెం ఐశ్వర్యం కావాలి. God will give you healing. దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు. It's another gospel. మరి ఒక సువార్త. It's the opposite of what Jesus and the apostles preached. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులు ఏవైతే బోధించారో దానికి విరోధంగా బోధిస్తారు. Don't be fooled by all this. కనుక వీళ్ళందరి ద్వారా మీరు తెలియనటువంటి When John the Baptist died, బాప్తిసం ఇచ్చే యోహాను చనిపోయినప్పుడు, when Herod imprisoned him, హేరోదు తన చెరసాలలో ఉంచినప్పుడు, we read in Matthew 4:17, మత్తయి సువార్త 4:17లో Jesus began to preach. యేసుక్రీస్తు ప్రభువారు బోధించడం ఆరంభించాడు. Repent, turn around, the kingdom of heaven is near. పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందాలని చెప్తూ Jesus preached the same message. యేసుక్రీస్తు ప్రభువారు అదే వర్తమానం. Turn around from these earthly things. మీరు భూ సంబంధమైన వాటి నుంచి తిరగండి. Yes, I know 1500 years from the time of Moses you've been watching all this అవును, earthly things. మోషే దగ్గర నుంచి 1500 సంవత్సరాల నుంచి ఇవన్నీ మీరు చూస్తూనే But ఉన్నారు. the time has come now to seek every blessing in the heavenly places. ఇప్పుడు సమయం వచ్చింది పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నింటినీ మీరు వెతకండి. Many of you, మీరు అనేక మంది your Christianity has been God has blessed you with earthly things. మీ యొక్క క్రైస్తవత్వంలో దేవుడు అనేక భూ సంబంధమైన సంగతులతో దీవించాడు. That has become more important to you than heavenly things. ఈ పరలోక సంబంధమైన సంగతుల కంటే ఇదే మీకు చాలా ప్రాముఖ్యం అయిపోయింది. Praise God for healing. మిమ్మల్ని స్వస్థపరిచిన దేవుని స్తోత్రాలు. Praise God for his material provision. ఈ భూ సంబంధమైన అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసిన దేవుని స్తుతిస్తూ I can testify to that. నేను దానికి సాక్ష్యం ఇవ్వగలను. 43 years I have served the Lord full time. 43 సంవత్సరాలుగా పూర్తి సమయం ప్రభువుని సేవిస్తూ వస్తున్నాను. Never once have I told my needs to anybody or for my ministry. నా అక్కర్లు గానీ, నా పరిచర్య గురించి అక్కర్లు గానీ ఒక్కసారి కూడా నేను ఎవరికి చెప్పలేదు. I travel and preach in 50 churches in India. I don't take money from them. భారతదేశంలో 50 సంఘాలకు నేను వెళ్ళి బోధ చేస్తూ వచ్చాను. వాటి గురించి డబ్బు తీసుకున్నాను. I've told my needs to God. నా అవసరతలన్నీ దేవునికి చెప్పాను. He's met the needs of mine and my family all these years. నా అవసరతలు, నా కుటుంబ అవసరతలు ఈ సంవత్సరాలన్నింటిలో ఆయన తీరుస్తూ వస్తున్నాడు. And more important than that, దానికంటే ప్రాముఖ్యమైనది, He has given me the supernatural ability to preach God's word. ఈ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మనవతీతమైన శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు. Powerfully. శక్తివంతంగా. That's more important to me than whether I get money or not. నాకు డబ్బు లేకపోయినా నాకు అది ప్రాముఖ్యమే. Healing. స్వస్థత. God has given me amazing health. దేవుడు ఎంతో మంచి చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు. He's brought healing when my children were sick. మరి నా పిల్లలు కూడా అనారోగ్యంతో But you know what all these things are? ఇవన్నీ ఏంటో తెలుసా? These are the crumbs that fall from the table. అవి బల్ల నుంచి పడిపోయి చిన్న చిన్న రొట్టె ముక్కలు. You know what one woman told Jesus? యేసుక్రీస్తు ప్రభువారితో ఒక స్త్రీ Lord, I want my daughter to be healed. ఓ ప్రభువా, నా కుమార్తె స్వస్థపరచబడాలి. He said, I can't give the children's bread to the dogs. ఆయన అన్నాడు, పిల్లల యొక్క రొట్టె Okay, ముక్కలు పెట్టినాడు. please give me the crumbs. The dogs can eat the crumbs from the table. ఆవిడ అంది, కుక్కలు కూడా పిల్లల దగ్గర నుంచి పడిపోయిన ముక్కలు తింటాయి కదా. I said, okay, your daughter is healed. సరే, నీ కుమార్తె స్వస్థపరచబడింది. What is healing? ఏడు స్వస్థత? The crumbs that fall from the table. ఈ బల్ల దగ్గర నుంచి పడిపోతుంటే రొట్టె ముక్కలు. Even the dogs can get it. కుక్కలు కూడా అటు తింటుంది. What is the children's bread then? ఏంటి ఇప్పుడు మరి పిల్లల ఆహారం ఏంటి ఇప్పుడు? Children's bread is to partake of God's nature. పిల్లల ఆహారం ఏమిటంటే దేవుని యొక్క దైవ స్వభావంలోనికి మార్పదు. I have experienced healing. నేను స్వస్థత అనే దాన్ని నేను I have experienced God taking care of my financial needs. నా ఆర్థిక పరమైన అక్కలు కూడా దేవుడు తీరుస్తున్నాడు. But those are only the crumbs. అవన్నీ కూడా ఏదో రొట్టె ముక్కలు లాంటివి. My testimony is not like a dog. I got a crumb here and I got a crumb there. మరి నా సాక్ష్యం నాకు ఇక్కడ ఒక రొట్టె ముక్క దొరికింది, అక్కడ ఒక రొట్టె ముక్క దొరికింది, ఇది కదా సాక్ష్యం. Oh, I got a crumb here. ఇక్కడ నాకు రొట్టె ముక్క I got healed there. నాకు ఏదో ముక్క దొరికింది. My little child, I got a crumb there. నా చిన్న బిడ్డ కూడా ఇక్కడ ముక్క దొరికింది. That's like a dog saying, my puppy also got a little crumb. కుక్క నా పిల్ల కూడా కుక్క పిల్ల కూడా చిన్న ముక్క దొరికింది అనుకున్నట్టుగా ఉంది. Or my earthly needs were met. నా భూ సంబంధమైన అక్కలు Another crumb. మరి ఒక చిన్న ముక్క దొరికింది. No. కాదు. I'm sitting at the table.
నేను ఆయన బల్లయ్యతో కూర్చున్నాను. I'm not a dog. నేను కుక్కను కాదు, I'm a child of God. నేను దేవుని బిడ్డను. I eat the bread. నాకు ఈ రొట్టె కావాలి. God's nature దైవ స్వభావం helps me to love my enemies. నా శత్రువులను ప్రేమించడం సహాయం చేస్తుంది. Bless those who curse me. నన్ను శపించేవారిని దీవించేట్టు చేస్తుంది. Live a life free from anxiety and fear. ప్రతి విధమైనటువంటి భయాన్ని నుండి, ఆందోళన నుండి స్వేచ్ఛాపరమైన జీవితాన్ని జీవిస్తుంది. Eating the children's bread. చిన్న బిడ్డలు తినే ఆహారం తిన్నారు. That can be yours also.